నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిమూలంకు టికెట్ ఇవ్వడంతో సత్యవేడు టీడీపీ నాయకులు ఆగ్రహం. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. వైఎస్ఆర్ సర్కిల్ నందు భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం శ్రీలక్ష్మి చెన్నకేశవపురం వైఎస్ఆర్ సర్కిల్ నందు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీలక్ష్మి చెన్నకేశవపురం, ప్రియాంక నగర్, వైఎస్ఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ సంబంధించిన ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ 2024లో ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, మేడాపురం సూరి, మేడాపురం వెంకటేష్, సరితాల భాష, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన 25, 26 వార్డు, 27 వార్డు, 28 వార్డు ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. పిల్లలందరూ మాట్లాడుకోండి. ఎవరు మనకు మంచి చేశారు, ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది, ఎవరి హయాంలో ఈ పేదల బతుకుకు అండగా ఎవరు నిలబడ్డారు, వీటన్నిటి గురించి కూడా మనం ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి తల్లి. ఎందుకంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో, 73 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రోజు కూడా ఒక పేదవానికి సాయం చేయాలి, ఒక పేదవానికి మేలు జరగాలి అని గతంలో ఏ నాయకుడు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. మొట్టమొదటిసారిగా బాబు నువ్వు నిశ్శబ్దముండు, ముందుగా ఒక మంచి చేయాలని ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు. మొట్టమొదటిసారి మన కోసం ఒకడు వచ్చాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మీకు అండగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను, మీ కష్టంలో నేను పాల్గొంటాను, మీ కుటుంబంలో, మీ జీవితాల్లో మంచిగా తీసుకొని పోతాము అని చెప్పేసి ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మనకు ఒక వాగ్దానం చేయడం జరిగింది. నేను విన్నాను, నేను ఉన్నాను అనే మనందరి యొక్క నమ్మకాన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా వినండి తల్లి. ఎందుకంటే ఆడోళ్ళు ముఖ్యంగా మీరే, లెక్కంతా మీ దగ్గరే ఉంది, మా దగ్గర ఎవరి దగ్గర లేదు. ఆ లైన్లో నిలబడిన వాళ్ళంతా మీ దగ్గర అడగాల్సిందే, మీరు దాచి పెట్టుకున్న లెక్కలు వీక్కోవాల్సిందే వాళ్ళు. అవునా కదా? లెక్కంతా మీకే, ఈరా ఎవరికి అంత మీకేనా? ఈ రోజు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే ఒక ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈసారి సార్వత్రిక ఎన్నికల బరిలో సత్యవేడు నియోజకవర్గ స్థానం నుండి వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పోటీ చేయనున్నట్టు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సత్యవేడు, వరదయ్యపాలెం మండలాల పరిధిలో పలువురు ఆదిమూలం తేదెప అభ్యర్థిగా ప్రకటించడం సరికాదని నిరసనలు తెలియజేశారు. తేదెప నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి యాదవ్ కేవీబీపురం మండల కేంద్రంలో ఆదిమూలం అభ్యర్థిత్వంపై అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ
నాయకులతో నిరసన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ అధిష్టానం సత్యవేడు అభ్యర్థిగా ఆదిమూలంను ప్రకటించడం సరైన నిర్ణయం కాదన్నారు. అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు ఈ అంశంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు. లోకేష్ పర్యటనలో రెడ్ గ్రూప్ మెయింటెనెన్స్ చేసి సమస్యలు స్వీకరించారు. అందులో ఏం సమస్యలు గుర్తించారు, ఆఫ్లైన్ చించేశారు అంటూ నిలదీశారు. ఇకనైనా పార్టీ అధిష్టానం సత్యవేడు అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకుని తేదీపా సొంత గుట్టి నుంచి ఉన్న వారిలో ఎవరు ఎన్నికల బరిలో నిలబడినా గెలుస్తామన్నారు. ఆదిమూలంని అభ్యర్థిగా కొనసాగిస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు 5 సంవత్సరాలుగా వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని ఈ రోజు ఇక్కడ సత్యవేడు నియోజకవర్గానికి అభ్యర్థిగా డిక్లేర్ చేయడం టీడీపీ తరఫున నుంచి మేము ఖండిస్తా ఉన్నాము. ఇదే ఆదిమూలం ఎన్నో అన్యాయాలు చేసి ఈ రోజు ప్రతి గ్రామంలో 10 మంది నుంచి 20 మంది దాకా ప్రతి పంచాయతీలోనూ కేసులు పెట్టిస్తూ ఈ రోజు వరకు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు పడే ఇబ్బందులు మాకు తెలుస్తామని ఇది పెద్ద తెలియజేయాలని ఈ రోజు మేము నిరసన చేపట్టాము. ఇదే ఆదిమూలం గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన సభ్యత్వం కానీ ఈ రోజు వరకు రాజీనామా కానీ ఏ విధంగా చేసినట్లు లేదు. ఆయన వస్తూ పార్టీలో ఒక 100 మందిని కానీ ఒక 20 మందిని కానీ ఆయన వెంట తీసుకుని వెళ్ళి మా లోకేష్ బాబు గారిని కలిసినట్టు విధానం కూడా లేదు. మా లోకేష్ బాబు గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను. అయ్యా లోకేష్ బాబు గారు, మీరు ఇదే మా సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఒక రెడ్ బుక్ మీరు మెయింటైన్ చేశారని చెప్పారు. ఆ రెడ్ బుక్ లో మా సత్యవేడు నియోజకవర్గానికి కలిగినటువంటి బాధలు కానీ అన్యాయాలు కానీ మీరు నోట్ చేశారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. లేదు, నోట్ చేసి అది ఆ పేజీని మీరు చించేశారా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు మా అన్యాయాలని ఎవరు ఖండిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంతేకాకుండా మా లోకేష్ బాబు గారికి ఒకటే తెలియపరుస్తున్నాను. అయ్యా, మీరు సర్వేని పంపించారు. ఆ సర్వేర్ ఎవరో కానీ నేను ఆ సర్వేని కనిపిస్తే కొడదామని అనుకుంటున్నాను. సర్వే లిస్టులో ఏ విధంగా మీరు సర్వే చేశారని మాకు తెలియట్లేదు. ప్రతి విలేజ్లో వెళ్ళి మీరు సర్వే చేస్తే మాకు తెలుస్తుంది. ఇదే ఆదిమూలం గురించి ఈ రోజు సీట్లు ఇచ్చిన దానివల్ల మా గ్రామాల్లో మేము తలెత్తి తిరగలేకపోతున్నాము. ఈ రోజు ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితి మాకు. ఎవరంటే ఈ రోజు వైసీపీకి వేస్తాం అంటున్నారు. ఈ రోజు చిలకలూరిపేటలో బహిరంగ సభకి వైసీపీ నాయకులు మమ్మల్ని పిలిచేటట్టు ఈ రోజు మాకు ఆ గతి ఏర్పడింది. అది ఎవరి వల్ల అంటే మీరు పంపించిన ఆదిమూలం గారి వల్ల. ఈ రోజు వైసీపీ నాయకుడు వచ్చి మా టీడీపీ లీడర్ని మా నాయకుడు మీ నాయకుడు అయ్యాడు, మా నాయకుడు మా మాట వింటారు. ఈ రోజు మిమ్మల్ని మేము మీటింగ్కి పిలుస్తా ఉన్నాము, మేము బస్సులు పెట్టాము, మీరు ఎక్కండి అనే దౌర్భాగ్యం మాకు ఈ సత్యవేడు నియోజకవర్గంలో ఏర్పడిందని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా, మీకు ఒకటే మేము నమస్కరించి ప్రతి ఒక్కరూ నమస్కరించి మేము ఒకటే అడుగుతాము. మాకు ఆదిమూలం గారు వద్దు. మా సొంత గూటిలో 2 ఎక్స్-ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు మా సొంత గూటి నుంచి ఎవరిని పంపించినా మేము వాళ్ళకి ఓట్లేసి ఖచ్చితంగా మా టీడీపీ గ్రూప్ నుంచి మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. ఇదే ఆదిమూలానికి మీరు అభ్యర్థిగా కానీ ఎమ్మెల్యేగా కానీ మీరు సీట్ ఇచ్చినట్లయితే ఆయన ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పి నేను వినిపించుకుంటా ఉన్నాను. మండల కేంద్రం నల్ల చెరువులో ఏపీ మోడల్ స్కూల్ నందు 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి తిరుపాల్ నాయక్ మాట్లాడుతూ పరీక్షల రాసు విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మండల వ్యాప్తంగా 2006 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు ఈ రోజు హాజరైనట్లు పేర్కొన్నారు. ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులు, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారంతో మరి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల 6 లక్షల 7 లక్షల మంది విద్యార్థులు వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాస్తున్నారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 40 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుంది. మరి పరీక్ష పేపర్లో కావచ్చు, తర్వాత ఆన్సర్ బుక్లెట్లు కూడా ప్రతి దాంట్లో కూడా బార్కోడింగ్ సిస్టమ్ అనేది పెట్టినారు. ఈ సంవత్సరం నుంచి బార్కోడింగ్ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే పేపర్ లీక్ అయితే ఖచ్చితంగా ఫలానా విద్యార్థినే పేపర్ లీక్ అయింది అనేటటువంటి అంశాన్ని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు గతంలో లీక్ అయితే ఎవరిది లీక్ అయిందో ఏమనేది కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. కానీ ప్రస్తుతం ఎవరైతే ఏ విద్యార్థి యొక్క పేపర్ బయట పోయిందో ఆ విద్యార్థి అని చెప్పి ఖచ్చితంగా పసిగట్టి అతనిపైన శాఖమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పరీక్షా కేంద్రంలో అయితే ఈ మోడల్ స్కూల్, హై స్కూల్ అయితే
మామూలుగా రెగ్యులర్ వచ్చి 292, తర్వాత సప్లిమెంటరీ వచ్చి సైన్స్లో యాడ్ అవుతారు 70 మంది. 360 మంది విద్యార్థి ఇక్కడ కేంద్రంలో కేటాయించారు. మరి ఒక్కొక్క రూమ్కి వచ్చి 24 మెంబర్స్ వేసాము. తర్వాత 16 మంది ఇంజనీర్ కూడా వేసాము, చీఫ్ డిపార్ట్మెంట్ కూడా వేసాము, అడిషనల్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చారు. తర్వాత ప్రతిరోజు సిట్టింగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి అసౌకర్యం కూడా కాకుండా ప్రతి రూమ్లో 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు. ఎండ క్యాన్ ఎక్కువ ఉండడం వల్ల మామూలు ప్లాస్టిక్ బాటిల్, మట్టి కుండలోనే ప్రతి 2 రూములకు ఒక మట్టి కుండ కూడా ఏర్పాటు చేస్తాము. కాబట్టి విద్యార్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష జరపడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. మాకంటే ముందు చీఫ్ డిపార్ట్మెంట్ అడిషనల్ ముగ్గురు వచ్చి చూసేసి పోయినారు, అది వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మన మండలంలో 10th క్లాస్ పరీక్షలు జరిగేంత వరకు దాదాపు 7 రోజులు 7 పేపర్లే, తెలుగు ఒకటి, హిందీ ఒకటి, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, పిఎస్, బిఎస్, సోషల్, ఇలా 7 పరీక్షలు ఉంటాయి. కాబట్టి 7 పరీక్షలు జరిగేటటువంటి రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో విద్యార్థులకు పరీక్షడానికి కావాల్సిన అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తారని చెప్పి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పనేసి, గతంలో ఏ విధంగా పరీక్ష జరగడానికి ఏ విధంగా సహకరించో అదే విధంగా సహకారము మీతో ఉంటుందని చెప్పనేసి కోరుకుంటూ, మరి విద్యార్థులందరికీ ఆల్ బెస్ట్ చెప్తూ అందరూ కూడా మంచి ఉత్తీర్ణత పాస్ కావాలని చెప్పి మన మండలం మంచి ఉత్తీర్ణ శాతంతో ఉంటుందని చెప్పనేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరి అవకాశం మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నిన్న మొన్ననే సాటర్డే వచ్చాను. ఒక 2, 3, 4 అవి కూడా నేను దగ్గర మనం వచ్చి సాటర్డే కూడా నేను వచ్చి చూసుకుని పోయినా. 4 ఫ్యాన్లు తిరిగిపోతే వాటికి డింబర్స్ కొన్ని వేసినారు, ఇంకా 1 or 2 వేసినారు. ఈరోజు కూడా అది కూడా అవుతాయి. మొత్తం ఫ్యాన్స్ వచ్చి 6, తర్వాత లైట్స్ వచ్చి 4 అని చెప్పేసి మననే సార్ట్అవుట్ చేసి వచ్చారు. కొన్ని బీగాలు కూడా పగలగొట్టారు సార్, ఎందుకు? ఇక్కడ స్టాఫ్ రూమ్గా కీస్ ఏమన్నా ప్రిన్సిపాల్ దగ్గర ఉందేమో నేను పగలగొట్టినాము కనుక్కొని ఆ విషయం కూడా మీకు చెప్తాను. కీస్లు ఏమన్నారు అనేది అదే మామూలుగా కీస్ చీప్ దగ్గర ఉందని చెప్పినారు కదా, అదేమన్నా చేసినారేమో కనుక్కొని విషయం. సార్ చీప్ రూమ్కే బీగాలు లేవు సార్, అది మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనడము. మన దగ్గర ఉండదు, అంతా వాళ్ళ దగ్గర యాజమాన్యం జరుగుతుంది. తర్వాత చీప్ మామూలుగా రూమ్ ఎవరికైతుందో చీప్కి హ్యాండిల్ చేసింటారు. అవునవునా, చీప్ ఏమన్నా లేట్గా రావడం వల్ల అది జరిగిందేమో. అలాంటివి నెక్స్ట్ జరగకుండా చీఫ్ శంకర్ బాబు హెడ్ మాస్టర్, తర్వాత శ్రీనివాస్ వచ్చి డిపార్ట్మెంట్లో, ఇంకొక ఆయన అడిషనల్. సార్ ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు కదా, వారికి బస్సు సౌకర్యం అందుబాటులో హాల్ టికెట్ చూపిస్తే అంటే బస్సెస్ రావలేదు సార్. మన దగ్గర అయితే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మదనపల్లి, కరెండిపోలు వస్తున్నాయి. మీ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం అయితే ఉండదు. ఎందుకంటే బస్సు ఎక్కడైనా బస్సు ఆపలేదు చెప్పి ఆ దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా డిఎం గారి దృష్టికి తీసుకుని పోయి వారికి బస్సులో ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించారు. హాల్ టికెట్ చూపిస్తే చాలు, ఎక్కడ వరకైనా కూడా ఫ్రీ. ఇప్పుడు కొత్తగా ఇక్కడ మోడల్ స్కూల్కి పరీక్ష కేంద్రం తరలి ఇచ్చారు. గత 20 సంవత్సరాల నుండి నల్లచూరు హై స్కూల్లో ఉండేది, ఎందువల్ల ఇక్కడ తరలించారు? ఏం అక్కడ డెస్కులు గిస్లు ఏం లేవు. గవర్నమెంట్ అయితే ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చొని రాకూడదు, అందరూ డెస్కులు ఉండే చోటే రాయాలా. కాబట్టి డెస్కులు ఎక్కడైతే ఉందో అక్కడే ఏర్పాటు చేస్తుంది. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయమే, మన నిర్ణయం అయితే ఏం కాదు. నెక్స్ట్ డెస్క్లో మనకు వచ్చినట్టే ఖచ్చితంగా నేనే రాస్తాను ఎక్కడికే సెంటర్ ఇమ్మని చెప్పాను, ఎందుకంటే అనుకూలంగా ఉంది కాబట్టి. ఇది కూడా పెద్ద దూరం అయితే మనకి 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అదేవిధంగా బస్సు ఫెసిలిటీ రోడ్డే, లేదా మార్మూల్ అయితే మనం చెప్పింది, మార్మూల్ కూడా కాదు, హైవే NH42 ఉంది. కాబట్టి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కూడా కలగదు. నల్లచూరు హై స్కూల్ బెంచ్లు లేవా? ఒక్క బెంచ్ కూడా లేదు. మాకు 300 మంది నాడు నేడు కాదు, అది నాబార్డు కింద వచ్చింది కాబట్టి అది మనకి గ్రాప్ అయింది. అయినా మన నాబార్డు అయినా కూడా 360 బెంచ్లు నేనే ఇన్వెంట్ పెట్టినా. నెక్స్ట్ ఇయర్ మేబీ రావచ్చు, నెక్స్ట్ ఇయర్ వస్తే సెంటర్ ఎక్కడికి తగ్గిస్తాను. లాస్ట్ 20 years నుంచి అక్కడే జరుగుతుంది. అదే గతంలో పిల్లలు కింద కూర్చొని రాసిన కూడా ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫిక్స్టేస్గా ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చొని రాదు, అందరూ టేబుల్ పైన చైర్ల పైన. లాస్ట్ ఇయర్ కూడా బెంచెస్ ముందే లాస్ట్ అదే ఇక్కడ నుంచే తరలించాము, ఇక్కడ నుంచి తరలించి మళ్ళీ గవర్నమెంట్ అక్కడైతే డెస్క్ లేవు. మరి ఎక్కడ ఉన్నాయంటే మోడల్ స్కూల్ అని చెప్పంటే వాళ్ళే గవర్నమెంట్ మోడల్ స్కూల్ అన్ని ఫెసిలిటీ అని చెప్పి వాళ్ళే మార్చడంలో మన ప్రమేయం అయితే. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. భూపాల్పల్లి నియోజకవర్గం రేకుంట మండలం నాగుర్లపల్లి గ్రామ సర్పంచ్ కుంట తిరుపతి కనపర్తి, నా గ్రామ ఎంపీటీసీ సుష్మా స్వరాజ్ తండ్రి బల్గురి కోనరావుతో పాటు మరో 50 మంది బీఆర్ఎస్ నాయకులు సోమవారం హన్మకొండలోని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా పార్టీలో చేరిన వారందరికీ భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో యూత్ కాంగ్రెస్ గ్రామ ప్రెసిడెంట్ ముత్యాల అజయ్ తో పాటు ముఖ్య నాయకులు చేరిక భుజంగరావు, వెల్పుల శ్రీకాంత్, పొన్నాల రాజు, పోషాల కరుణాకర్, ముత్యాల చంటి, వెలవేన అనిల్, వంగిరాజు, పుట్ట రాకేష్, కుంట దేవేందర్ తదితరులు ఉన్నారు. నాగుర్లపల్లి, కన్పర్తి ఎంపీటీసీ మరియు సర్పంచ్, అదేవిధంగా యువకులు, ఇంకా ఇతర గ్రామాల నుంచి, నియోజకవర్గం నుంచి చాలామంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఒక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఒక స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీగా
ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీ పథకాల్లో 5 అమలు చేయబోతున్నాం. 7వ తారీఖు నాడే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశాం. 10 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో పేదలకు వైద్యం అందించే రీతిలో అమలు చేస్తున్నాం. 3వది 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాం. 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చి 500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. ఇంకో పథకం 4వది 200 యూనిట్ల కరెంటు లోపు జీరో బిల్ వచ్చే విధంగా ఉచిత విద్యుత్ కరెంటు మాఫీ చేస్తున్నాం. 5వది నియోజకవర్గానికి 3500 ఇండ్లు మట్టి గోడలతో పూరి గుడిసెలతో ఇండ్లు లేని కిరాయికున్నటువంటి ఇళ్లలో నిరుపేదలందరికీ మరి ఇండ్ల కార్యక్రమం 5 లక్షల రూపాయలతో ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా చేయబోతున్నాం. మిగతా మేము చెప్పినటువంటి హామీలు కూడా తప్పకుండా అమలు చేసి తీరుతాం. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా ఏదైతే ఎన్నికల ముందు నోటిఫికేషన్లో మేము ఏ డేట్లు అయితే ఇచ్చి నింపుతామన్నామో ఆ డేట్ల ప్రకారంగానే టీటీసీ, బీఈడీ, డిగ్రీ, అదేవిధంగా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేసినటువంటి నిరుద్యోగ యువతకు కూడా కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ ను ఆయన నివాసంలో కలిసి పిటిషన్ ను సమర్పించిన బీఆర్ఎస్ శాసనసభ పక్ష బృందం. ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, పుట్టగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నాం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నా బాగా నవ్వుతున్నాడు. అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం, మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావని చెప్పి ఈ సందర్భంగా నీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక సింహం ఒక అడుగు ఎనికేసిందంటే 4 అడుగులు ముందరికి దుక్కడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు, తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. స్పీకర్ గారు ఖచ్చితంగా
యాక్షన్ తీసుకుంటాం, పరిశీలిస్తాం. మేము ఖచ్చితంగా వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. 101% తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పిండ్రు. పాజిటివ్గా తీసుకుంటారని మేము రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు. నువ్వు అంటే గవర్నమెంట్ వస్తామని చెప్తే నువ్వు ఒప్పుకుంటానా? నేను ఎక్కడ కూడా గవర్నమెంట్ వాడేస్తామని మేము అంటలేదు. ప్రశాంతంగా 5 ఏళ్ళు నువ్వు నడుపు, ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా నువ్వే ఉండు, మేమేమంటలేము. మేమనే కాదు, నల్గొండ బాంబులో, ఖమ్మం బాంబులో వాళ్ళ దాంట్లో వాళ్ళే వేల్చుకుంటారు కావచ్చు. మేము మాత్రం మా పక్షాన మాత్రం, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాత్రం మీ నిండుగా 5 ఏళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. ఆదిమూలంకు టికెట్ ఇవ్వడంతో సత్యవేడు టీడీపీ నాయకులు ఆగ్రహం. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. వైఎస్ఆర్ సర్కిల్ నందు భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్. కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలి.